గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. 5గురు అర్చకులను అధికారులు సస్పెండ్ చేశారు. చోరీతో తమకు సంబంధం లేదని నిన్న అర్చకులు ప్రెస్ మీట్ పెట్టగా ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటల్లోనే అర్చకులపై వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అనుశ్రీ, అమ్మవారి మెడలో మంగళసూత్రం మాయమై దాదాపు 2 వారాలు కావస్తుంది. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాదాపు 4 రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయినా స్పందించకపోవడంతో అమ్మటి మురళీకృష్ణ నిరసన తెలిపారు. ఆ రోజు అంటే సంఘటన జరిగిన తర్వాత వారం రోజుల తర్వాత అమ్మటి మురళి నిరసన తెలిపిన తర్వాత ఆ పోలీసులు అమ్మవారి మెడలో మంగళసూత్రం మాయమైందని ఒక కేసు అయితే నమోదు చేశారు. అర్చకుల్ని పిలిచి విచారించారు. అయినా కానీ పోలీసుల విచారణలో ఎలా మాయమైంది అనేది పోలీసులు తేల్చుకోలేకపోయారు. ఇదే నేపథ్యంలో అర్చకులు నిన్న సమావేశమై మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. అర్చకులకి మంగళసూత్రం, అమ్మవారి మంగళసూత్రం మాయం అవడానికి ఎటువంటి సంబంధం లేదు, మాకు దీంతో అసలు సంబంధమే లేదు అని అర్చకులు తేల్చి చెప్పారు. ఇదే నేపథ్యంలో అధికారులు 5గురు అర్చకుల పైన వేటు వేయడం జరిగింది. ఏదైతే అమ్మవారి మంగళసూత్రం మాయం అవడానికి వీళ్ళంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో పాటుగా ఇతర కారణాల వల్ల ఈ 5గురు అర్చకుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఏదైతే అధికారులు ప్రెస్ నోట్లో వివరించడం జరిగింది. అయితే ఒకవైపు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విచారణలో ఏ అర్చకుడి పాత్ర ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా రాలేదు. కానీ ఇదే నేపథ్యంలో అర్చకులు మాయం అవడానికి మాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత 24 గంటల్లో అధికారులు 5గురు అర్చకుల్ని సస్పెండ్ చేయడం పైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అర్చకులు ఇప్పటికే చెబుతున్నారు, మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని బలిప్రసవం చేస్తున్నారంటే అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారి మంగళసూత్రం మాయమైతే ఎలా వ్రతాన్ని నిర్వహించారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి పూర్తిగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి. దాంతోపాటుగా అర్చకులు అయితే ఒకటే చెప్తున్నారు, మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్. మంగళసూత్రాలు మాయమై 2 వారాలు గడిచినా అప్పుడు చర్యలు తీసుకొని అధికారులు సడన్గా వైఎస్ఆర్సీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు సంబంధం లేదని అర్చకులు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే వారిపైన చర్యలు తీసుకోవటాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మొదటి నుంచి విఫలమైంది. ఎందుకంటే దాదాపు ఇవాళకి 2 వారాలు గడుస్తూ ఉంది. కానీ మొదట్లోనే చర్యలు తీసుకోలేదు. అమ్మటి మురళీకృష్ణ నిరసన తెలిపిన తర్వాత అంటే వారం తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతోపాటుగా ఏ అధికారి ఇప్పటికే ఇంత పెద్ద సంఘటన జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే దీనిపైన విచారణ కమిటీ వేయాలి, పూర్తి స్థాయిలో విచారించాలి. కానీ ఆ ఈవో ఆచూకీ లేరు. దాంతోపాటుగా ఎండోమెంట్ కమిషనర్ కూడా ఆచూకీ లేదు. పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు 5గురు అర్చకుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అర్చకులు మాత్రం ఈ బంగారు ఆభరణం మాయమవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి మమ్మల్ని బలి పశువులు చేయొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్. థ్యాంక్ యూ అశోక్. గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. 5గురు అర్చకులను అధికారులు సస్పెండ్ చేశారు. చోరీతో తమకు సంబంధం లేదని నిన్న అర్చకులు ప్రెస్ మీట్ పెట్టగా ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటల్లోనే అర్చకులపై వేటు వేయటం చర్చనీయాంశంగా మారింది. ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఆలయ అర్చకులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఇలాంటి రావటం దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. అలాగే మా స్థానాచార్యులు, ప్రధానార్చకులు, అలాగే ఉపప్రధానార్చకులు జాలయ్య గారు అందరూ చెప్పిన విధంగా ఇలాంటి విషయాలు జరగకుండా మరొకసారి భక్తకోటి ప్రజలకు మా యొక్క భావనలు మేము వెళ్ళబుచ్చుతున్నాము. ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే దేవస్థానంలో పనిచేసే అర్చకులకు కానీ
సాటి సిబ్బందికి కానీ దేవస్థానం అధికారులకు కానీ ఎలాంటిది ఇందులో ప్రమేయం లేదు. ఇదేదో కొంత రాజకీయంగా బయటకు వెళ్తుందని తెలిసింది. దానికి మేము చాలా బాధ కలుగుతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి చేయండి ఈ రోజు అర్చకులు దొంగలు అనే పదం తీసుకొస్తున్నారు. సారీ సార్, మేము అర్చకత్వం చేస్తున్నాం కానీ దొంగతనం చేయట్లేదు. మన్నించి ఈ విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మీరు మా యందు దయవుంచి అర్చకులు దొంగలు అనే పదాన్ని మీరు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని మా యొక్క ఆలోచన విధానం ఉంది.